ముఖ్యంగా సార్ మనకు స్టాక్ జీకే పరంగా వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు సార్ గ్రంథాలు రచయితలు సార్ ఈ గ్రంథాలు అంటే రచయితల నుండి వచ్చేసి ఇక్కడ సార్ మనకు దాదాపు ఇక్కడ ప్రధానంగా సార్ ఒకటి అంటే 2 లేదా 3 మార్కులు ఇక్కడ నుంచి అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఒక నవల తీసుకున్నప్పుడు ఈ నవల రచయిత ఎవరు, ఈ నవల ఎవరికి సంబంధించింది, ఇతనితో సంబంధం లేని యొక్క నవలేంది, ఈ మధ్య ఈ నవలకి ఏమన్నా అవార్డు వచ్చిందని చెప్పి ఈ టైపులో రేపు ఎగ్జామ్లో పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క అంశాలు ఉంటాయి సార్. గతంలో సరోజినీ నాయుడు గ్రంథాలు కానీ, నెహ్రూ కానీ, అబ్దుల్ కలాం కానీ, అరుంధతి రాయ్ కానీ, సచిన్ టెండూల్కర్ కానీ, అమర్త్య సేన్ కానీ ఇలాంటి ప్రముఖ రచయితల గురించి కూడా అడిగిన యొక్క బిట్లు ఉన్నాయి సార్. ప్రతి పోటీ అంటే పరీక్షల్లో ప్రతి బిట్టు కూడా చాలా కూడా ఇంపార్టెంట్ సార్. ఏ విధంగానైనా కూడా మనకు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్ గ్రంథాలు రచయితల నుండి. ఓకే సార్. ప్రముఖమైన వ్యక్తి సార్ ఏపీజే అబ్దుల్ కలాం సార్. ఒక ఏపీజే అబ్దుల్ కలాం తమిళనాడు రాష్ట్రంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి సార్. రామేశ్వరం అనే గ్రామంలో జన్మించారు సార్ అబ్దుల్ కలాం. అగ్నివని క్షిపణిని ఎప్పుడైతే విజయవంతంగా పరీక్షించారో ఒక విజేత ఆత్మకథ అనే పేరుతో ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే నవల రచయిత. ఈ దేశానికి 11వ రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి. 1997లో ఒక భారతరత్న అవార్డు కూడా గ్రహీత సార్. ఈయన వచ్చేసి మేఘాలయ క్యాపిటల్ షిలాంగ్లో మరణించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇతను. మరి ముఖ్యంగా సార్ అదేవిధంగా అబ్దుల్ కలాం 45 దేశాల నుండి గౌరవ డాక్టరేటు అవార్డులు అందుకున్న యొక్క వ్యక్తి సార్. అబ్దుల్ కలాం యొక్క జన్మదినం అక్టోబర్ 15ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ విద్యార్థుల రోజు అని కూడా అంటే ప్రకటించడం జరిగింది సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ అబ్దుల్ కలాం పేరు మీద తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన అవార్డును కూడా ఇస్తున్న యొక్క సంఘటన సార్. అబ్దుల్ కలాం యొక్క నవలలు సార్ ఇంపార్టెంట్ సార్. ది వింగ్స్ ఆఫ్ ఫైర్, మరొకటి ది విజన్ 2024, న్యూ మిలీనియం, ది ట్రాన్సుడెన్స్, మరొకటి సార్ ది ఇగ్నిటైడ్ మైండ్స్ బ్రాకెట్లో నా దేశ యువకుల్లారా అని చెప్పి యువతను ఉద్దేశించి తెలుగులో అర్థం సార్ ఇది నా దేశ యువకుల్లారా. ఇవి అబ్దుల్ కలాం యొక్క ఇంపార్టెంట్ గ్రంథాలు సార్ వచ్చేసి. మరొకటి సార్ అబ్దుల్ కలాంది ఇక్కడ మరొక రైటర్ సార్ అరుంధతి రాయ్ సార్. అరుంధతి రాయ్ ఒక కేరళ రాష్ట్రం సార్. మాది ఒక సామాజిక ఉద్యమ నేత, ప్రముఖమైన రచయిత్రి సార్ అరుంధతి రాయ్. ఈ భారతదేశం నుండి ఒక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా నిరాకరించిన వ్యక్తి సార్. ఒక మ్యాన్ బుకర్ బహుమతి కూడా మాకు లభించింది సార్ అరుంధతి రాయ్, కేరళ రాష్ట్రం సార్. ఈమె నవలలు సార్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఈ నవలకు 1997లో మ్యాన్ బూకర్ ప్రైజ్ లభించింది సార్. ఈ నవల ముఖ్య ఉద్దేశం
క్రైస్తవుల యొక్క జీవన స్థితిగతులపై, క్రైస్తవ కుటుంబాల గురించి ఈ నవల వివరిస్తుంది సార్. అరుంధతి రాయ్ రాసిన యొక్క నవల ఇది. ది కాస్ట్ ఆఫ్ లివింగ్, ఈ సివిల్ సర్వీస్ ఫిలిమ్స్లో బిడ్ సార్. ది గ్రేటర్ కామన్ గుడ్, ది గ్రేటర్ కామన్ గుడ్ మరొక నవల సార్. ది ఆల్ జిబ్రా, ఇన్ఫినిట్ జస్టిస్, ది ఆల్ జిబ్రా ఇన్ఫినిట్ జస్టిస్ సార్ మరొక నవల సార్. ది ఆజాద్, ది ఆజాదీ అనే నవల సార్. ది లేటెస్ట్ నవల ఈ మధ్య వచ్చేసి సార్. కరోనా వైరస్ పైన, ప్రజలు ఎదుర్కొంటున్న జీవన స్థితిగతుల పైన ఈమె రాస్తున్న నవల సార్. ఇది వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ రైటర్ సార్. ఈయన వచ్చేసి ఖుష్వంత్ సింగ్ సార్. ఖుష్వంత్ సింగ్ ఒక ప్రముఖ రైటర్. గతంలో బ్రిటన్లో భారత రాయబారిగా పనిచేసిన వ్యక్తి, ఒక రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి ఖుష్వంత్ సింగ్ సార్. ది లెసన్స్ ఆఫ్ మై నవల ఈయనదే సార్. ది ఎండ్ ఆఫ్ ఇండియా, ది ఎండ్ ఆఫ్ ఇండియా, ది ట్రైన్ టు పాకిస్తాన్, ది రంజిత్ సింగ్, మరొకటి సార్ ది కంపెనీ ఆఫ్ ఉమెన్, ది కంపెనీ ఆఫ్ ఉమెన్ అనే నవల కూడా ఇతందే సార్. మరి ముఖ్యంగా సార్ రఘురామరాజన్ ఒక రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ప్రముఖ ఆర్థిక నిపుణుడు. ఈయన రాసిన నవల సార్. ఈ మధ్య ఒక ఎస్ఐ పోలీస్ ఎగ్జామ్ బిట్ సార్. ఐ డూ వాట్ ఐ డూ అనే నవల సార్ ఇతంది. సచిన్ టెండూల్కర్ సార్ ఒక భారతరత్న అవార్డు గ్రహీత, క్రీడారంగం నుండి ఒక రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసిన వ్యక్తి సార్. నెల్లూరు జిల్లాలో పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామం, మహారాష్ట్రంలో డోంజా అనే గ్రామాలను కూడా దత్తత తీసుకున్న యొక్క వ్యక్తి సార్. ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామీ యోజన కార్యక్రమం ద్వారా సార్ ఈరోజు అనేకమైన యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈయన చేపడుతున్న వ్యక్తి సార్. మరి ముఖ్యంగా సార్ సచిన్ యొక్క నవల సార్ ది ప్లేయింగ్ ఇట్ మై వే, ది ప్లేయింగ్ ఇట్ మై వే అనే నవల కూడా సార్ సచిన్కి సంబంధించి సార్. మరొక రైటర్ సార్ వచ్చేసి ఇక్కడ ఎవరు సార్ అంటే ఒక అమర్త్య సేన్ సార్. ఈయన వెస్ట్ బెంగాల్ సార్. ఒక 1998లో భారతరత్న అవార్డు గ్రహీత సార్. ఒక 1998కి ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి గ్రహీత సార్. ఇతను వచ్చేసి ప్రతీచి అనే స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించిన వ్యక్తి సార్. మానవ అభివృద్ధి సూచికను అభివృద్ధి పరిచిన ఆర్థికవేత్త సార్ ఇతను. మరి ఈయన నవలలు సార్ వచ్చేసి ఈ మధ్య ఒక ఎంట్రన్స్లో అడిగిన బిట్ సార్ ది ఐడియా ఆఫ్ జస్టిస్,
ది డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్, ది డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్, ది చాయిస్ ఆఫ్ టెక్నిక్స్, ది చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ సార్. ఇవి లేటెస్ట్ అంటే ఇదని యొక్క నవలలు సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ మన ఉపరాష్ట్రం అంటే ప్రణబ్ ముఖర్జీ సార్, ప్రణబ్ ముఖర్జీ ఒక వెస్ట్ బెంగాల్ రాష్ట్రం సార్. ఈ దేశానికి 13వ రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి సార్. 2020 సంవత్సరం ఆగస్టు 31 నాడు మరణించడం జరిగింది సార్ కరోనా వైరస్ వల్ల. దాదాపు 50 ఏండ్ల పాటు, సుదీర్ఘ కాలం పాటు ఈ దేశ రాజకీయాల్లో తన వంతు ఒక పాత్ర కూడా పోషించిన వ్యక్తి సార్. ఒక భారతరత్న అవార్డు గ్రహీత సార్ ఇతను. మరి నవల సార్ ది డ్రామాటిక్ డికేట్ ఆఫ్ ది ఇందిరా ఇయర్స్, ది డ్రామాటిక్ డికేట్ ఆఫ్ ది ఇందిరా ఇయర్స్ అనే నవల సరితుంది. మరొక నవల సార్ మై ప్రెసిడెన్షియల్ ఇయర్ సార్, మై ప్రెసిడెన్షియల్ ఇయర్ అనే నవల కూడా ఇస్తుంది సార్. ఒక క్రైస్తవ మత అధిపతి సార్ పోప్ ఫ్రాన్సిస్ వన్ సార్, ఒక క్రైస్తవ మతాధిపతి. ఈయన నవల సార్ ది లెటర్స్ డ్రీమ్స్ అనే నవల సార్. ఇతను వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా సార్ మహాత్మా గాంధీ, మై ఎక్స్పెరిమెంట్స్, విత్ ట్రూత్, నా సత్యంతో ప్రయోగాలు. మరొకటి సార్ ది హిందూ స్వరాజ్, ది హిందూ స్వరాజ్ అనే నవల కూడా ఇతందే సార్. మహాత్మా గాంధీ. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ ఈయన పత్రికలు వచ్చేస్తారు అక్కడ యంగ్ ఇండియా, మరొకటి దీనితో పాటు ఇండియన్ ఒపీనియన్, హరిజన పత్రిక, నవజీవన్ కూడా ఈయన పత్రికలే సార్. ఒక విదేశాల్లో సౌత్ ఆఫ్రికాలో ప్రారంభించిన పత్రిక ఇండియన్ ఒపీనియన్ పత్రికని ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ప్రారంభించడం జరిగింది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ప్రధానంగా సార్ ఇందిరాగాంధీ సార్ గతంలో బిట్ సార్. ఒక తండ్రి మరణం తర్వాత ఈ భారతదేశ రాజకీయాల్లో ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి. 5008 అంటే 5829 రోజుల పాటు దేశ ప్రధానిగా పనిచేస్తారు సార్. 16 సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన ప్రధాని సార్ ఈమె. 4వ ప్రణాళిక కాలంలో గరీబీ హటావో అనే నినాదంతో ముందుకు పోయిన వ్యక్తి సార్ ఈమె. ఒక 1984లో గోల్డెన్ టెంపుల్పై ఎవరు దుండుగులు దాడి చేసినప్పుడు అక్కడున్న సిక్కులు ఆగ్రహంతో ఉన్నారు. ఏ మూమెంట్లో ఏదైనా జరగవచ్చు అనే ఆందోళనతో ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో ఈమె సైనిక బలగాలను అక్కడ కాపలాగా పంపడం జరిగింది సార్. ఏ ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా ఆ టెంపుల్లోనికి ఎంటర్ కావాలంటే షూ లేదా చెప్పులు విడిచి వెళ్ళాలి. మేడం ఇది మా సిక్కు మతానికి విరుద్ధం అండి, ఇక్కడ నుండి ఈ ఆపరేషన్ వెనక పిలుచుకోండి అని చెప్పినా కూడా ఇందిరాగాంధీ వినిపించుకోలేదు సార్. 1984 అక్టోబర్ 31 నాడు
ఆమె కింద ఉన్న సిక్కు గన్మెన్లే ఇందిరాగాంధీని హత్య చేయడం జరిగింది సార్. ఈమె ఆత్మకథ సార్. ఇక్కడ మై ట్రూత్ అనే నవల కూడా ఇందిరాగాంధీ సార్ వచ్చేసి ఇక్కడ మన నెహ్రూ సార్ ఈ భారతదేశానికి సుదీర్ఘ కాలం పాటు దేశ ప్రధానిగా పనిచేసిన వ్యక్తి. 6130 రోజుల పాటు దేశ ప్రధానిగా పనిచేయడం జరిగింది సార్. ఇతను ప్రతి కంటి నుండి కారే కన్నీటి పట్టును తూర్చడమే నా అంతిమ లక్ష్యం అని చెప్పి నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి కూడా సార్ ఇతను. మరి ముఖ్యంగా 17 సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన ప్రధాని సార్ నెహ్రూ. ఈయన గ్రంథాలు సార్ ది డిస్కవరీ ఆఫ్ ఇండియా, ది డిస్కవరీ ఆఫ్ ఇండియా సార్. మరొకటి సార్ వచ్చేసి ది గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే నవల కూడా సార్ ఇతను. సరోజిని నాయుడు సార్ ఈ భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ అంటే సరోజిని నాయుడు సార్. ది బ్రోకెన్ వింగ్స్ నవల ఈమెదే సార్. విరిగిపోయిన రెక్కలు బ్రిటిష్ వారి కాలంలో. అదేవిధంగా సార్ ది గోల్డెన్ థ్రెషోల్డ్ నవల కూడా ఈమెదే సార్. మరో రైటర్ సార్ వచ్చేసి దాదాబాయి నవరోజీ. ఒక బ్రిటన్ పార్లమెంట్కి ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు సార్. భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా హోమ్ ఛార్జీల రూపంలో తరలి వెళ్తుందని చెప్పి ఒక పిలుపునిచ్చిన వ్యక్తి సార్ ఇతను. ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేక బిరుదు కలిగిన వ్యక్తి సార్ దాదాబాయి నవరోజీ. ఈయన గ్రంథాలు సార్ ది డ్రైన్ థియరీ అనే నవల అవుతుంది. మరొకటి సార్ ది డ్రైన్ థియరీ అనే నవల సార్. మరి అదేవిధంగా సార్ వచ్చేసి ది పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే నవల సార్. ది పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే నవల రాసింది కూడా ఈయనే సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ మరో రైటర్ కులదీప్ నయ్యర్ సార్. ఇంపార్టెంట్ సార్. గతంలో అడిగిన బిట్ సార్. గతంలో బ్రిటన్లో భారత రాయబారిగా పనిచేసిన వ్యక్తి. ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు సార్ ఇతను. ప్రముఖ రచయిత. ఈయన నవల సార్ వచ్చేసి బియాండ్ ఇన్ లయన్ అనే నవల సార్ ఇతంది. ది జడ్జిమెంట్ అనే నవల కూడా ఇతంది సార్. మరో రైటర్ సార్ ఒక చేతన్ భగత్ సార్. ఎన్ఆర్ఐ పర్సన్. ఒక ప్రవాస భారతీయుడు సార్ ఇతను. 2 స్టేట్స్ ఇది గతంలో గ్రూప్ 2లో అడిగిన బిట్ సార్. 2 స్టేట్స్ అనే నవల అవుతుంది. ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ అనే నవల కూడా అవుతుంది సార్. మరో నవల సార్ 3 మిస్టేక్స్ మై లైఫ్ అనే నవల కూడా అవుతుంది సార్. 3 మిస్టేక్స్ మై లైఫ్ అనే నవల సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ మరో రైటర్ చిన్నతనంలోనే పోలియో జబ్బుతో 2 కాళ్ళు పోయినప్పటికీ వీల్ చైర్లో కూర్చొని విశ్వం ఆవిర్భావం పుట్టుక ఎలా జరిగిందో ఒక బిగ్ బ్యాంగ్ థియరీ సిద్ధాంతాన్ని ఫైండ్ అవుట్ చేసిన వ్యక్తి సార్ స్టీఫెన్ హాకింగ్. ఈయన నవలలు సార్ వచ్చేసి ఇక్కడ ఏ బ్రీఫ్
ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే నవల సరితుంది. ది గాడ్ డిజైన్ నవల కూడా ఇస్తుంది సార్. ఒక చిన్న పిల్లల కోసం ప్రముఖ నవలలు రాస్తున్న రచయిత్రి సార్ జేకే రౌలింగ్. ఈ జేకే రౌలింగ్ కూడా బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి సార్. ఈమె నవలలు సార్. హ్యారీ పాటర్ అనే పేరుతో రాస్తుంటే సార్. హ్యారీ పాటర్, ది హ్యారీ పాటర్ అండ్ బ్లడ్ ఆఫ్ ప్రిన్స్, సార్. ది హ్యారీ పాటర్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఫినిక్స్ అనే నవల సార్. ఆర్డర్ ఆఫ్ ఫినిక్స్, ది హ్యారీ పాటర్ అండ్ ఫిలాసఫర్ స్టోన్, ది హ్యారీ పాటర్ అండ్ డెత్లీ అలోస్ సార్. డెత్లీ అలోస్, ది ఈకా బాగ్ అనే నవల కూడా ఈ మధ్య సార్ వచ్చేసి. తస్లిమా నస్రీన్ ఓ కాంట్రవర్షియల్ రైటర్ సార్. ఇంకో వర్గమేమో మనం బంగ్లా సపరేట్ కంట్రీగా వెళ్ళి విడిపోదామని చెప్పి స్ట్రగుల్ జరుగుతున్న సందర్భంలో ఒకరోజు ఈమె కాలేజీకి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కొద్దిమంది యువకులు ఏమపై లైంగికంగా దాడి చేయడం జరిగింది సార్. అక్కడున్న సాంప్రదాయాలు వ్యతిరేకిస్తూ ఈమె లజ్జ అనేక నవల రాస్తే ఈ నవల ముస్లిం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని చెప్పి ఈమెను దేశ బహిష్కరణ కూడా చేయడం జరిగింది సార్. ఈమె రాస్తున్న ప్రతి నవల కూడా బెంగాలీ భాషలోనే సార్. ఈరోజు విదేశాల్లో తలదాచుకుంటున్న వ్యక్తి సార్ తస్లిమా నస్రీన్ సార్ వచ్చేసి. ఈమె నవల సార్ ది లజ్జ, ది కావ్, ది షోద్ అనే నవల సార్. ది షోద్, ది ఫ్రెంచి లవర్, సార్. మరో రైటర్ సార్ సల్మాన్ రజ్దీ. ఒక వివాదాస్పదమైన రైటర్ సార్ ఇక్కడ సల్మాన్ రజ్దీ సార్. ఒక ఎన్ఆర్ఐ పర్సన్ సార్ ఇతను సల్మాన్ రజ్దీ సార్. ఈయన నవలలు సార్ ది షటానిక్ వర్సెస్. ఈ నవలకు 1981లో సార్ ఇక్కడ మ్యాన్ బూకర్ ప్రైజ్ రావడం జరిగింది సార్. మ్యాన్ బూకర్ బహుమతి, బూకర్ ప్రైజ్. ఏ నవలకు సార్ అంటే నాట్ సార్ ఇక్కడ సార్ ది మిడ్ నైట్ చిల్డ్రన్ సార్. ది మిడ్ నైట్ చిల్డ్రన్స్ అనే నవలకు మ్యాన్ బూకర్ బహుమతి లభిస్తుంది సార్. మరో నవల సార్ ది షటానిక్ వర్సెస్ ది ప్యూరీ, ది చోక్విట్, ది జోసఫ్ ఆంటోనీ, ది షాలిమార్ ఆన్ ది క్లౌన్. ది షాలిమార్ ఆన్ ది క్లౌన్ అని నవల సార్ ఇతందే. మరో రైటర్ సార్ విఎస్ నైపాల్, విద్యాధరరావు సూర్యప్రసాద్ నైపాల్ సార్. ఒక ప్రవాస భారతీయుడు, ఒక నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత, ఒక మ్యాన్ బూకర్ బహుమతి అవార్డు గ్రహీత సార్. ఇన్ ఏ ప్రీ స్టేట్ నవల అవుతుంది సార్. ది మిగుల్ స్ట్రీట్ అనే నవల కూడా అవుతుంది సార్. ది మిగుల్ స్ట్రీట్. మరొకటి సార్ ఈయన నవలలో వచ్చేసి ఏం చేస్తారంటే ది ఎనిగమ్
అరైవల్ నవల అవుతుంది సార్. ఏ హౌస్ పర్ మిస్టర్ బిశ్వాస్. ఏ హౌస్ పర్ మిస్టర్ బిశ్వాస్ నవల అవుతుంది సార్. మరి మరో రైటర్ సార్ వచ్చేసి వినయ్ సీతాధిపతి. వినయ్ సీతాధిపతి ఈయన ఎన్ఆర్ఐ పర్సన్స్. ఈయన పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు పివికి అడ్వైజర్గా పనిచేసిన వ్యక్తి సార్ ఇతను. ఈయన నవల ఆఫ్ లయన్ అనే ఒక నవల సార్ వచ్చేసింది. ఇది పివి నరసింహారావు యొక్క జీవిత చరిత్ర గురించి వివరిస్తున్నాను సార్. మరో రైటర్ సార్, ఒక ప్రముఖమైన వ్యక్తి సంజయ్ బార్. ఇది పోయినసారి ఏపీఎస్ఐలో అడిగిన బిట్ సార్. సంజయ్ బార్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్కు మీడియా అడ్వైజర్గా పనిచేస్తున్న వ్యక్తి సార్ ఇతను. నవల సార్ ది యాక్సిడెంటల్ ఆన్ ది ప్రైమ్ మినిస్టర్ మేకింగ్ on Manmohan Singh. Making మన్మోహన్ సింగ్ అనే నవల సార్. ఈ నవల మీదనే సార్ వచ్చేసి ఈ మధ్యకాలంలో ఒక లాస్ట్ ఇయర్ ఒక చిత్రం కూడా రావడం జరిగింది సార్. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే పేరుతో వచ్చేసి. మరి అదేవిధంగా సార్ మరో ప్రధానమైన రైటర్ సార్ సార్ అంటే వచ్చేసి ఆయన కపిల్ సిబల్ ఒక న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సార్ ఇతను. నవల ది షేడ్ ఆఫ్ ట్రూత్ అనే నవల కూడా ఇతందే సార్. కపిల్ సిబల్ రాసిన నవల. అదేవిధంగా సార్ ఒక శశి థరూర్. ఈ శశి థరూర్ సార్ ఈయన యుఎన్ఓలో ఒక ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసి ఓడిపోయిన మొట్టమొదటి వ్యక్తి సార్. కేంద్ర మాజీ మంత్రి, కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్ ఇతను. ఈయన నవల సార్ యాన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ ఏరియా అనే నవల సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ మరో రైటర్ సార్ వచ్చేసి ఒబామా సార్. ఈ ప్రపంచంలో ఆదర్శవంతమైన పురుషుల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఒబామా సార్. అమెరికా దేశానికి 2 సార్లు ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి. ఒక భారత రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్ట్గా వచ్చిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు సార్ ఇతను. ఇండియాకు వచ్చిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్హోవర్, కానీ రిపబ్లిక్ వేడుకలకు వచ్చిన వ్యక్తి అంటే ఈయన సార్ ఒబామా. నవల సార్ ది డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్. మరొకటి ది అడాసిటీ ఆఫ్ ఓప్ అనే నవల కూడా ఇతంది సార్. ఓప్ అనే నవల సార్. మరో వ్యక్తి సార్ షాహిద్ అఫ్రిది, ఒక పాకిస్తాన్ క్రికెటర్ సార్. ఈయన రాసిన నవల ది గేమ్ చేంజర్ అనే నవల సార్. యువరాజ్ సింగ్ సార్ భారత క్రికెట్లో ప్రధానమైన క్రికెటర్ సార్, మాజీ పంజాబ్ రాష్ట్రం. ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనే నవల రచయిత సార్. మేరీ కోమ్ సార్ 6 సార్లు ప్రపంచ బాక్సింగ్లో స్వర్ణం విజేత సార్ ఈమె. ఒక మణిపూర్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ సార్ ఈమె.
ఒలింపిక్స్లో 2012లో ఒక కాంస్య పథకం విజేత సార్ ఈమె నవల సార్ అన్బ్రేకబుల్ అనే ఒక నవల కూడా ఈమె సార్ వచ్చేసి. ఈ నవల ఈమె జీవిత చరిత్ర ఆధారంగానే మేరీ కోమ్ పేరుతో ప్రియాంక చోప్రా ఒక సినిమాలో కూడా నటించిన సంఘటన సార్ ప్రియాంక చోప్రా. ఎల్కే అద్వానీ సార్, లాల్ కృష్ణ అద్వానీ ఈ దేశానికి 7వ ఉప ప్రధానిగా పనిచేసిన వ్యక్తి, ఒక బెస్ట్ పార్లమెంటరీ అవార్డు గ్రహీత. లాల్ కృష్ణ అద్వానీ సార్ సీనియర్ నాయకుడు బీజేపీ పార్టీ. మై కంట్రీ మై లైఫ్, మై కంట్రీ మై లైఫ్ అనే నవల రచయిత సార్. నా దేశం నా జీవితం అనే నవల కూడా రాసిన వ్యక్తి సార్ ఇతను. మరో వ్యక్తి సార్ పివి నరసింహారావు. ఒక 2020కి పివి నరసింహారావు జన్మించి 100 ఏళ్ళు కూడా కంప్లీట్ కావడం జరిగింది సార్. ఈ దక్షిణ భారతదేశం నుండి ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి సార్ పివి నరసింహారావు. ఈయన రాసిన నవల సార్ వచ్చేసి, ఈయనకు సంబంధించిన నేను రాసిన నవల ది ఇన్సైడర్. మరొకటి సార్ 1992 డిసెంబర్ 6వ తేదీ అయోధ్య అనే నవల సార్ ఇతందే వచ్చేసి. నా అదృష్టమేందో నా దురదృష్టమేందో, నేను ప్రధానిగా ఉన్నప్పుడే బాబరీ మసీదుపై దాడి జరిగిందని చెప్పి బాధపడుతూ రాసిన నవల సార్. గతంలో డిఎస్సిలో అడిగిన బిడ్ సార్ 2006 స్కూల్ అసిస్టెంట్లో. కిరణ్ బేడి సార్ ఈ భారతదేశంలో తొలి మహిళ ఐపీఎస్ ఉమెన్. టుడే పాండిచేరి గవర్నర్గా పనిచేస్తున్న వ్యక్తి సార్. ఈమె నవలలు సార్ ఐ డేర్. మరొకటి సార్ ఇట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్ అనే నవల కూడా ఈమెది సార్. ది వాంట్ వెంట్ రాంగ్ అనే నవల కూడా ఈమెది సార్. ది వాంట్ వెంట్ రాంగ్ అనే నవల సార్. ప్రముఖ రైటర్ సార్ పీటర్ ఇండికే, ఒక ఆస్ట్రియా దేశానికి చెందిన ప్రముఖ రచయిత పీటర్ ఇండికే సార్. ది లాంగ్ పేర్వాల్, ది షార్ట్ సార్ నవల ది షార్ట్ లెటర్ సార్. ఇక్కడ ఈయనకు 2019కి నోబెల్ సాహిత్య బహుమతి కూడా రావడం జరిగింది సార్ వచ్చేసి. మరో రచయిత సార్ ఓల్గా టోకర్ జర్జుక్. సార్ ఒక పోలాండ్ కంట్రీ. ఒక 2018 నోబెల్ సాహిత్య బహుమతిని 2019లో స్వీకరించిన వ్యక్తి. ఒక మ్యాన్ బుకర్ ప్రైజ్ గ్రహీత, అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతి గ్రహీత సార్ ఈమె. ది ప్లెయిన్స్ అనేక నవల రచయిత్రి సార్. ఒక 2014 నాటికి మానవుడు విమానంలో ప్రయాణించి 100 ఏళ్ళు కంప్లీట్ అయినా కూడా నేటికి ఇంకా సామాన్య మానవుడికి అందుబాటులో ఈ విమాన సౌకర్యాలు లేవు అని చెప్పి ఈమె రాసిన నవల సార్ వచ్చేసి. ఇక్కడ సద్దాం హుస్సేన్ ఇరాక్ మాజీ అధ్యక్షుడు. ఆపరేషన్ ఒడిసీ డాన్ పేరుతో మహమ్మద్ గడాఫీపై దాడి జరిగితే ఆపరేషన్ రెడ్ డాన్ పేరుతో ఇతన్ని సద్దాం హుస్సేన్ ఉరితీయడం జరిగింది సార్. ది డెవిల్స్ డ్యాన్స్ అనే నవల రచయిత సార్. ఒక అమెరికా సైన్యాలను దయ్యాలతో పోల్చిన వ్యక్తి సార్ ఇతను వచ్చేసి. ఇక్కడ ఒక బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి
మరొక రైటర్ సార్ స్టాక్ జీకే పరంగా ఒక నెల్సన్ మండేలా సార్. ఒక మహాత్మా గాంధీ అహింస సిద్ధాంతాల ద్వారా సౌత్ ఆఫ్రికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించిన వ్యక్తి సార్. 27 ఏళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపిన వ్యక్తి సార్. ఒక 1990లో భారతరత్న అవార్డు గ్రహీత, 1993లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ఒక మహాత్మా గాంధీ అహింస సిద్ధాంతాలు మాకు ఆదర్శం అని చెప్పుకున్న వ్యక్తి సార్. ఈయన జన్మదినమే జూలై 18ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఒక జాతి వివక్షత రోజుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఈయన నవలలు సార్ ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, మరొకటి మై లైఫ్ ఈజ్ స్ట్రగుల్స్ అనేక గ్రంథాల రచయిత సార్ నెల్సన్ మండేలా. అరుంధతి రాయ్, అబ్దుల్ కలాం, అమర్త్య సేన్, చేతన్ భగత్, ఖుష్వంత్ సింగ్, కులదీప్ నయ్యర్, వీళ్ళ యొక్క నవలలు మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి సార్. వీళ్ళ మీద మన ప్రధానంగా ఎగ్జామ్లో రేపు ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంటుంది.